ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల ఎటువంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఒకటి ధ్యానం చేద్దాం. నిజంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందా. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందా. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? చక్కని ప్రశ్నతో దేవుడు మనందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? అవును, దేవుడు మన సైడ్ ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనకు ఆయన అండగా ఉన్నప్పుడు, మనకు ఆయన ఆశ్రయంగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడనక్కర్లేదు. భయం అనేది ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో సర్వసాధారణం అయిపోయింది. భయం అందరి జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. మానవ జీవితాలు ఈరోజు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. ఏం జరగబోతుందనే భయం, ఫ్యూచర్ గురించి భయం, వారి జీవితాల ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి భయం, ఆ తర్వాత వారి జీవితాల్లో యాక్సెప్టెన్స్ గురించినటువంటి భయం. ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు మమ్మల్ని అంగీకరిస్తారా? నా భార్య నన్ను అంగీకరిస్తుందా? నా భర్త నన్ను అంగీకరిస్తాడా? ద ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్స్లో కూడా ఒంటరితనాన్ని బట్టి చాలామంది భయపడుతుంటారు, వారు డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వే విషయానికి భయపడనక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పటి వరకు తోడుగా ఉంటానంటే యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను. ఐ విల్ బి విత్ యూ ఫర్ ద ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నీవు కడ ఊపిరి వరకు, ఆఖరి శ్వాస వరకు దేవుడు నీకు తోడు అయి ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడుతున్నాడు. ఆయన ఇమ్మాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ బీ విత్ us, దేవుడు మనతో ఉన్నారు. దేవుని దూత గాబ్రియల్ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి అరుదిస్తున్నప్పుడు అనేకమంది ధైర్యపరిచింది ఆ గాబ్రియల్ దూత. మరి దగ్గరికి వెళ్ళి మరిని ధైర్యపరిచింది, భయపడొద్దు అన్నది. యోసేపు దగ్గరికి వెళ్ళి భయపడొద్దు అన్నాడు ఆ దేవుని దూత. గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి భయపడొద్దు అన్నాడు. జ్ఞానుల దగ్గరికి కూడా వెళ్ళి భయపడొద్దు. నిజంగా నా ఎందుకు మాట చెప్తున్నానంటే భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. మన జీవితంలో భయం వెలుబడి చేస్తుంది. ఆ భయాన్ని బట్టే మనం చాలా నష్టపోతున్నాం. ఆ భయాన్ని బట్టే మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆ భయాన్ని బట్టే మన జీవితాల్లో మనం ఎదగలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధలదు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ శత్రువులు నీ మీద అనేకమైన ఆయుధాలు రూపొందిస్తున్నారు. ఈ ఆయుధం చేత ఆ వ్యక్తిని పడదోద్దాం, ఈ ఆయుధం చేత ఆ వ్యక్తిని పడగొడదామని అనేక రకాలుగా శత్రువు ఈ రోజున ఆయుధాలు నీ జీవితంలో పన్నుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువులు నీ ఎదుట రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు. నా ప్రదర్శనాగమా దేవుని లేఖనాల్లో చాలామంది వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నప్పుడు హామాన్ అనేటువంటి వ్యక్తి ఎస్తేర్ మీద, అదే రీతిగా మొర్దెకై మీద, యూదా ప్రజలైనటువంటి వారి మీద ఒక పన్నాగాన్ని, ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రను పన్నాడు. ప్లాట్ అంటారు దాన్ని. సో కుట్ర పన్నప్పుడు దేవోదేవుడు అతను పన్నినటువంటి కుట్రను త్రిప్పికొట్టాడు. ఆయన ఏ ఊరికమ్మాన్నైతే మొర్దెకై కోసం తవ్వించాడో, ఏ వ్యక్తులనైతే చంపేయాలనుకున్నాడో ఆ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి తను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. పెద్దలు చెప్తా ఉంటారు, ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడు, ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడని చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి నిదర్శనం ఏంటంటే హామాను తను తీసుకున్నాడు గొయ్యి, ఊరికమ్మాని తవ్వాడు, ఆ ఊరికమ్మలో వాడే చచ్చినట్లుగా మన దేవుని లేఖను చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని వాగ్దానాలు చాలా గొప్పవండి. నేను చరిత్రను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నప్పుడు, చరిత్రను ఒక్కసారి అలా తిరిగేస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి దేవుని వాక్యం ఎంత అద్భుతంగా నెరవేర్చబడుతుందో మనకు అర్థమవుతుంది. చూడండి, చరిత్రను మనం గమనిస్తున్నప్పుడు అది దేవునితో సంబంధించిన చరిత్ర అయినప్పుడు ఆ చరిత్ర నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. చాలామంది అనొచ్చు, చరిత్ర గురించి మాకు ఎందుకండి, లేకపోతే సైన్స్ గురించి మాకు ఎందుకండి, ఆర్కియాలజీ గురించి ఎందుకండి, మాకు కేవలం దేవుని వాక్యమే కావాలండి అని చెప్పేటువంటి వారు లేకపోలేదు. నేను కూడా ఒప్పుకుంటాను, దేవుని వాక్యానికి మించినటువంటి సబ్జెక్ట్ ఈ ప్రపంచంలో లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చరిత్ర దేవునితో ముడిపెట్టబడి ఉంది. చూడండి, ఇజ్రాయెల్ చరిత్ర మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇజ్రాయెల్ చరిత్ర దేవునితో ఏం చేయబడింది? ముడిపెట్టబడింది. ఇంకా కొన్ని చరిత్రల గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితాల్లో దేవదేవుడు అనేకమైన మేలు చేశాడు. ఆ చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనం పురుకొల్పబడతాం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
ఆ చరిత్ర ఎవరెవరిదో రాజుల చరిత్ర కాదు, కానీ ఆ రాజుకి దేవునికి సంబంధం ఉంది కాబట్టి ఆ చరిత్రను మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది చెప్తారు బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ద మిస్టరీ అంటారు. ఈ మాట అనండి ఒకసారి. బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ బైబిల్ ఈజ్ ద మిస్టరీ. బైబిల్లో చరిత్ర ఉంది, బైబిల్లో మర్మాలు ఉన్నాయి. మరి చాలా చరిత్ర ఉంది కదండి ఈ ప్రపంచంలో. ఆ చరిత్రకి బైబిల్ చరిత్రకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. ఈ చరిత్రలో దేవుడు కనబడతాడు. ఈ చరిత్రలో దేవాదేవుడు చేసిన కార్యాలు మనం చూస్తుంటాం. ఈ చరిత్రలో యెహోషువ చరిత్ర ఉందనుకోండి, ఆ రాజు చరిత్రలో దేవుని యొక్క ప్రమేయమని మనం చూస్తుంటాం. కాబట్టి అటువంటి చరిత్రను ఏం చేయాలి? మనం ఖచ్చితంగా చదవాలి. ఆ చరిత్ర ద్వారా పాఠాలు మనం నేర్చుకోవాలి. సో 1953 సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు జోసెఫ్ స్టాలిన్. చెప్పండి, జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఒక నియంత, ఒక డిక్టేటర్, ఒక నాస్తికుడు, ఒక హేతువాది, దేవుడు లేడని వాదించేటువంటి వాడు. రష్యాలో ఇప్పటికీ కూడా అనేక మంది నాస్తికులు ఉంటారు. మీకందరికీ ఇప్పుడు పుతిన్ అనేటువంటి ఆ ప్రెసిడెంట్ తెలుసు, వ్లాడిమిర్ పుతిన్. ఆ వ్యక్తి కూడా నాస్తికుడు. వాస్తవానికి ఆ వ్యక్తి కూడా నాస్తిక సిద్ధాంతాలు. అసలు రష్యా నుంచి వచ్చినటువంటి వారు కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి, లెనిన్ అనేటువంటి వ్యక్తి, ఇంకా చెప్పాలంటే ఈ జోసెఫ్ స్టాలిన్, ఇలాంటి వారందరూ నియంతలు పరిపాలన చేశారు. ఇప్పటికీ కూడా పుతిన్ కూడా ఒక నియంత అని మాట్లాడుతుంటారు. నా ప్రియదేవజనాగమా, ఈ జోసెఫ్ స్టాలిన్ తన జీవితంలో యూదులు అనేటువంటి వారు ఈ ప్రపంచంలో ఉండటానికి వీలు లేదు. యూదులు అంటే ఎవరు? జూయిష్ పీపుల్ అంటే ఎవరు? బైబిల్లో ఉన్న వాళ్ళందరూ యూదులే. మీరు ఆది కాడి నుంచి అబ్రహాం ఎవడు? ఈజ్ ఎ జూయిష్ గాయ్, ఈజ్ ఎ జూయిష్ పర్సన్. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదా జాతిలోనే పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులతోనే ఆయన సహవాసం చేశారు. అంటే జూయిష్ పీపుల్ని ఈ ప్రపంచంలో ఉంచకూడదని అతను తీర్మానం తీసుకున్నాడు, జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఆ యొక్క నియంత. తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి, కరెక్ట్గా ఈ వారంలో యూదులందరినీ కూడా చంపడానికి ఒక ప్రణాళిక వేశాడు, ఒక ప్లాన్ వేశాడు. కానీ దేవాదేవుడు ఎంత అద్భుత రీతిగా ఆ ప్లాన్ త్రిప్పుకొట్టాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈ చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే, జోసెఫ్ స్టాలిన్ ఏ రోజైతే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా భయంకరమైన రీతిలో చంపాలనుకున్నాడో, ఓచకోత కోసేద్దాం అనుకున్నాడో, దాని ముందు రోజు, అంటే దానికి కొన్ని ముందు రోజులుగా ఆ వ్యక్తికి సడన్ హార్ట్ అటాక్ వస్తుందండి. సడన్ హార్ట్ అటాక్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఆ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి నిజంగా తన కుట్రను అప్లై చేయకముందే, తన కుట్రను ఫుల్ఫిల్ చేయకముందే ఆ వ్యక్తి మరణిస్తాడు. మరణించిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. యూదులందరినీ కూడా చంపేద్దాం అనుకున్నాడు, ఈ టైంలో చనిపోయాడని అందరూ బాధపడ్డారు. ఎట్టకేలకి ఫ్యూనరల్ జరిగించారు. ఏ రోజునంటే ఒకరోజు ఫ్యూనరల్ని జరిగించినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేల్ దేశంలో మన జాతకాలు చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు హామా అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలను చంపాలనుకున్నప్పుడు, ఇశ్రాయేల్ జాతినంతా కూడా సంహరించాలనుకుంటే, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ. ఈ స్టోరీకి నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. అదేంటంటే, హామాను ఇశ్రాయేల్ని చంపుదామని చెప్పి ప్రణాళిక వేశాడు. కానీ ఏ గోతునైతే అతను తవ్వాడో అదే గోతులు ఏమయ్యాడు, అతను మరణిస్తే, అప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంటే, మా జాతిని, మా ప్రజలను, మమ్మల్ని చంపడానికి ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు పన్నిన పన్నాగానంతా కూడా ద్రేవ త్రిప్పికొట్టాడు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అనేటువంటి వాగ్దానం మా జీవితం నెరవేర్చాడు. కాబట్టి కృతజ్ఞతతో మనొక పండుగ జరిపించాలి. కృతజ్ఞతతో మనందరూ కూడా గ్యాదర్ అయ్యి ప్రభువు స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలని వారందరూ ఒక చోట చేరి దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి వారు ఒక పండుగను ఆచరించారు. ఆ పండుగ పేరే పూరీము. ఆ పండుగ పేరేంటి? అందరానండి. పూరీం అంటే పూరీలు వండుకు తింటారని అర్థం కాదు. ఓకే, పూరీం అని ఉంది కాబట్టి అందులో పూరీలు వండుకు తింటారేమో అనుకోవద్దు. పూరీం అనేటువంటిది ఇశ్రాయేలుకి ఒక ప్రధానమైన పండుగ. ఎందుకు చేశారు ఆ పూరీం పండుగ అంటే, తమ జాతిని, తమ ప్రజల్ని సమూలంగా నాశనం చేయాలని ఒక దుష్టుడు, భయంకరమైన దుర్మార్గుడు అయినటువంటి హామాను చచ్చిపోయాడు. అందును బట్టి దేవుడు వారి పన్నాగాన్ని ఏం చేయనివ్వలేదు, నెరవేర్చనివ్వలేదు. అందును బట్టి వారు పూరీం పండుగ ఆచరిస్తే దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు దొరుకుతూ ఉన్నాయి, దశాబ్దాలు, శతాబ్దాలు అవుతూ ఉన్నాయి. ఈ యొక్క మోడర్న్ ఏజ్లో
1953లో జోసెఫ్ స్టాలిన్ కూడా అటువంటి పన్నాగానే పన్నాడు. యూదా జాతిని చంపేద్దాం అనుకున్నాడు. ఆ వ్యక్తి కూడా మరణిస్తే ఏ రోజైతే ఇశ్రాయేల్ పూరీం పండుగను ఆచరిస్తున్నారో అదే రోజు అతని ఫ్యూనరల్ జరిగింది. రష్యాలో అతని ఫ్యూనరల్ జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి యొక్క ఫ్యూనరల్ జరుగుతూ ఉంది. ఇతని పేరే జోసెఫ్ స్టాలిన్. సో ఇజ్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని మహింపరుస్తున్నారు. మమ్మల్ని చంపుదామని అనేక మంది ఈ లోకానికి వచ్చి మమ్మల్ని నిర్మూలన చేద్దాం అనుకున్నారు. దేవుడు వారి పన్నాగాల్ని కూడా త్రిప్పికొట్టి సో మాకు జయ జీవితాన్ని ఇచ్చాడని ఎప్పుడు సందర్భాన్ని వారు పురస్కరించుకుంటున్నారు. హామాను సందర్భాన్ని పురస్కరించుకుంటే అది కరెక్ట్గా ఏమైంది, సింక్రనైజ్ అయ్యింది. స్తోత్రం చెప్పండి. అంటే ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు ఉన్నాడని చెప్పడానికి ఇది గొప్ప తార్కాణంగా ఇశ్రాయేల్ నేటికి కూడా వారు ప్రభుని ఏం చేస్తుంటారు, స్తుతిస్తుంటారు. నా ప్రదర్శనాగమా దేవదేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆ కోయిన్సిడెన్స్ నేను చూస్తున్నప్పుడు, ఆ కోయిన్సిడెన్స్ నేను అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నా విశ్వాసాన్ని చాలా బలపరిచావు. ఆనాడు మాత్రమే కాదు ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు రక్షించింది, ఈనాడు కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశావు, నువ్వు రక్షించి కాపాడావు. నిజమైన ప్రదర్శనాగమా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధలదు. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా యూదును ద్వేషించేటువంటి వారు చాలామంది ఉంటారు. యూదా జాతిని ద్వేషించేటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే యాంటీసెమిటిజం అంటారు. ఏమంటారు? యాంటీసెమిటిజం అంటే యూదుల్ని ద్వేషించేటువంటి వారిని యాంటీసెమిటిస్టులు అంటారు. ఇప్పటికీ మనం మిడిల్ ఈస్ట్ వెళ్ళిపోతే చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, దాని చుట్టూరు కొన్ని అరబ్ దేశాలు ఉంటాయి. ప్రతిదీ కూడా యూదా జాతి అంతం కొరకు ప్రతిరోజు కూడా కళ్ళగంటూ ఉంటారు. ఎందుకంటే యాంటీసెమిటిస్టులు అనమాట. యూదుల్ని చంపేయాలి, యూదా జాతిని ప్రపంచంలో ఉంచకూడదని చాలామంది పగట కళ్ళకు అంటారు. కానీ వారిని ఎదిరించేటువంటి ధైర్యం, వారిని మట్టు కరిపించేటువంటి ధైర్యం కానీ ఆ సామర్థ్యం ఎవరికీ లేదు. దేవుడు వారిని ఉన్నతంగానే ఉంచాడు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు.